అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి ఏప్రిల్ 12వ తేదీ శనివారం నాడు ఈ ఇంట్లో వారితో గండం పొంచి ఉంది. పొద్దున్నే మీ ఇంట్లో యుద్ధం మొదలవుతుంది. అయితే తులారాశి వారి జీవితంలో రాబోయే రోజులలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఏప్రిల్ 12వ తేదీ నాడు మీ ఇంట్లో ఏం జరగబోతుంది, ఎటువంటి యుద్ధం స్టార్ట్ అవబోతుంది, దానివల్ల మీరు ఏం కోల్పోతున్నారు, అదేవిధంగా ఎలా జాగ్రత్త పడాలి, ఇటువంటి ఎన్నో వివరాలు ఈరోజు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండర్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్న విషయం పూర్తిగా అర్థమవుతుంది. ఇక వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం. గ్రహాల సంచారం కనుక తులారాశి వారి జీవితంలో ఊహించని మార్పు చోటు చేసుకోబోతున్నాయి. రాబోయే రోజులలో మీకు మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. వృత్తి, వ్యాపారం, ఉద్యోగ పరిస్థితి అటు ఇటుగా కాస్త బాగానే ఉంటుంది. కాకపోతే ఎవరైతే ఉద్యోగం మారాలి అనుకుంటున్నారో అటువంటి వారు మాత్రం కాస్త ఆచితూచి అడుగు వేయండి. అన్ని స్థాన చలనాలు మీకు సమ్మతంగా అంటే అంతా మీకు సూట్ అవ్వండి. కాబట్టి ఏ ప్లేస్కి అయితే వెళ్తున్నారో అక్కడ గ్రహ సంచారం ప్రకారం మీకు కలిసి వస్తుందా లేదా, మీ ఉద్యోగం నిలకడగా ఉంటుందో ఒకసారి ఆచితూచి ఆలోచించి అడుగు పెట్టండి. ఇక ఉద్యోగస్తులు మీ పై అధికారుల నుంచి మెప్పును కూడా పొందుతారండి. ఈ సమయంలో ఎవరైతే ట్రాన్స్ఫర్ కాకుండా ఉంటారో మాత్రం అలాంటి వ్యక్తులకు మాత్రమే వారి యొక్క ప్రశంసల వల్ల ఆఫీసులో మీకు చాలా విలువ అనేది పెరుగుతుంది. తోటి ఉద్యోగుల సహాయ సహకారాల వరకు సపోర్టు మీకు పూర్తి స్థాయిలో అందుతాయి. అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ సమయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలండి. కొత్త ఉద్యోగాలకి మారాలనుకుంటే కనుక ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీ యొక్క పాత ఉద్యోగానికి రిజైన్ చేసేయండి. అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే ఛాన్స్ ఉంటుంది. ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ రావడం లేదా ఈ యొక్క రాశి వారికి సంబంధించి అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవడం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ప్రమోషన్ రావడం వల్ల ఎక్కువ రాశి వారికి మరింత బాధ్యతలు పెరగడంతో పాటు డబ్బును కూడా సంపాదిస్తారు. దీంతో ధరపరంగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. మీ జీవితంలో ఏ విషయాలకి కళ్ళు కన్నారు, మీ లైఫ్ ఎలా ఉండాలని చెప్పి అనుకున్నారు, అవన్నీ కూడా మనకు కొద్ది రోజులలో పూర్తి కాబోతున్నాయి. మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన సమయం అని అదృష్టం ఇచ్చేంతకు రానుంది. మీ జీవితం పూర్తిగా మారుతుంది. మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతం అవుతుంది. గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. అంతేకాదు కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ టైంలో మీరు పూర్తి చేయడం జరుగుతుంది. మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది. ఆర్థికంగా తులారాశి వారికి లాభం అనేది వస్తుంది. మీరు పడే కష్టానికి తగినట్టునే అందుకు తగిన విధానంగానే తిరిగి లేనటువంటి విజయం మీ సొంతం అవుతుందండి. అవును, జ్యోతిష శాస్త్రం ప్రకారం అనుకూలమైనటువంటి గ్రహ సంచారంగా తులారాశి వారిని రాబోయే రోజులలో అదృష్ట యోగం వరించబోతుంది. ఈ అదృష్ట యోగం వల్ల మీ తలరాత మారబోతుంది. అనుకూలమైనటువంటి గ్రహ సంచారంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి. అదేవిధంగా ఈ టైంలో మీరు ఆకస్మికంగా ధనాన్ని పొందే అవకాశం కూడా కనబడుతుందని జ్యోతిష పండితులు అంటున్నారు. అలాగే వ్యాపార ఉద్యోగాలలో అపారమైనటువంటి విజయం మీ సొంతం అవుతుంది. ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబం, స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. తులారాశి వారు మీ జీవితంలో ఏదైనటువంటి అపజయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీకు అస్సలు కూడా కుంగిపోరు. చక్కగా చాకచక్యంగా లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి మీరు అనుకున్న విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు. ఈ యొక్క తులారాశి వారు, ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా చక్కగా డబ్బులను కూడా ఒక చోట పొదుపు చేస్తారు. డబ్బు ఖర్చు చేయడం అంటే మీకు అస్సలు ఇష్టం ఉండదు కదా. అలాగే తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అంటే అందరికి ఉండవండి, ఎవరికైతే ఆస్తులు ఉంటాయో తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు వాటిని మాత్రం ఎప్పటికప్పుడు వృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తారు తులారాశి వారు. సొంత ఇంటి కోసం ప్లాన్ వేసుకోవడం, ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకి సొంత ఇంటి కోసం ప్రణాళిక వేసుకుంటారు. సొంత ఇంట్లో లోన్ తీసుకోవడం ఇవన్నీ కూడా చేస్తుంటారు. అలాగే మధ్యలో ఎవరైనా మీ పనులు జరగాలని చెప్పేసి ఎవరైతే పనులు స్టార్ట్ చేశారో అవి ఏవైతే మధ్యలో ఆగిపోయాయో అటువంటివన్నీ కూడా
అంటే మీ సొంత ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయడం అనేది చేస్తారనమాట. అదేవిధంగా ఈ యొక్క రాశి వారైతే సంతానరీత్యా ఎన్నో లాభాలు అయితే పొందే అవకాశం ఉంది. అంటే వారు చదువుల్లో ఉద్యోగంలో బాగా రాణిస్తారు, తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తారు. ఈ యొక్క రాశి వారికి పూర్వీకుల నుంచి రాబడినటువంటి ఆస్తులన్నీ కూడా ఈ సమయంలో వస్తాయండి. కోర్టు తగాదాలన్నీ కూడా మీ సంబంధించిన భూములు కూడా తిరిగి రావడం జరుగుతుంది. వివాదాలు చిక్కుకున్న భూములను మీరు మీ యొక్క సొంతం చేసుకుంటారు. ఇలా తులారాశి వ్యక్తులు రాబోయే రోజులలో ఆర్థికంగా చాలా అంటే చాలా లాభపడబోతున్నారు. తులారాశి వ్యక్తులకు సంబంధించి కొంతమంది వ్యక్తుల కారణంగా జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయండి. గతంలో మీరు కొలీగ్స్కి హెల్ప్ చేయని కారణంగా ఇప్పుడు వారు ప్రజెంట్ సపోర్ట్ చేస్తారు. ఆఫీస్లో మీకు పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. మీ బాస్ దగ్గర మెప్పులు పొందుతారు. ఇకపోతే ప్రశ్న కనుక మీ యొక్క సమయంలో మీ ఫ్యామిలీతో చక్కగా టైంని స్పెండ్ చేస్తారు. దాంతో మీరు ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉంటారు. వారు కూడా మీతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదేవిధంగా తులారాశి వారి జీవితంలో ప్రతిదీ కూడా మీకు తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళ ఆశీర్వాదాలు ఎవరితో కూడా మీకు కోరుకున్న మీ సొంతం అవుతుంది. దైవ బలం మీకు తోడు ఉండడం వల్ల మీ తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు తోడుగా ఉండడం వలన దైవం అండతో మీరు అనుకున్న విషయంలో ఖచ్చితంగా 100% విజయం సాధించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే స్టార్టింగ్ అనుకున్నాం కదా, తులారాశి వారికి సంబంధించి ఏప్రిల్ 12 శనివారం నాడు గండం పొంచి ఉందని పొద్దున్నే మీ ఇంట్లో యుద్ధం మొదలవుతుంది అనుకున్నాం కదా. అందుకు సంబంధించిన విషయం గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందామండి. అయితే తులారాశి వారికి ఏప్రిల్ 12 శనివారం నాడు మీ ఇంట్లో వారితో పొద్దునండి మీకు గొడవ అనేది జరుగుతుందండి. అంటే ఈ రాశి వారందరికీ కాదండి, మీ యొక్క పర్సనల్ జాతకం ప్రకారం కనుక ఒకసారి వ్యక్తిగత జాతకం చూసుకున్నట్లయితే ఆ ప్రకారం కొద్ది మందికి మాత్రమే ఈ విధంగా జరుగుతుందండి. ఎవరైతే మీ ఇంట్లో బ్రదర్స్ సిస్టర్స్తో తల్లిదండ్రులతో కానీ చుట్టుపక్కల జరిగేటువంటి రిలేటివ్స్ ఎవరెవరు ఉంటారో వాళ్ళు అసలు మీ ఇంటికి వచ్చి గొడవ పడుతుంటే మీ ఇంట్లో ఏదైనా సరే ఒక గొడవ అయితే జరిగేందుకు అవకాశం అయితే కనిపిస్తుంది. జ్యోతిష పండితులు అంచనా వేసి చెప్తున్నారండి. ఆ గొడవ జరిగేటంతో ఇంట్లోని వారితో ఈ విధంగా గొడవ జరిగే సమయంలో అండి వారికి కూడా తెలియదు ఎదుటి వ్యక్తులు మీతో గొడవ పడుతున్నారు. బ్రదర్స్ అయినా ఇంట్లో అమ్మ నాన్న ఇంకా చెల్లెళ్ళు అక్కలు అందరు అన్నదమ్ములు ఎవరైతే మీరు గొడవ పడుతున్నారో వారు మీకు ఈ సమయంలో రివర్స్ అవుతారండి. ఆ సమయంలో మీకు గండం పొంచి ఉందని చెప్పి అదేంటంటే ఈ సమయంలో తనకు సంబంధించిన గాయం అవ్వచ్చండి. అంటే కాబట్టి జాగ్రత్తగా ఉండండి తులారాశి వారు. మీరు గొడవలు జరిగేటప్పుడు అస్సలు ఆ గొడవకు దూరంగా ఉండండి. మాటలు మాట్లాడనివ్వండి, కొట్టుకునేంత వరకు వెళ్ళకండి. గొడవ అయితే జరుగుతూ అవకాశం ఉంది. ఆ సమయంలో మాత్రం ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని ఏదైనా ఒక వస్తువుతో గాయపరిచేందుకు మాత్రం అవకాశం కనబడుతుందండి. కాబట్టి ఆ యొక్క దెబ్బ నుంచి ఆ గండం నుంచి మీరు పక్కకు తప్పుకునేందుకు ఆ గొడవకు దూరంగా ఉండండి తులారాశి వారు. ఈ యొక్క 12వ తేదీ వరకు మాత్రం ఈ విధంగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇంట్లో గొడవ జరగకుండా చూసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. ఓకేనండి. ఇకపోతే ఈ సమయంలో ఈ రాశి వ్యక్తులు ఎవరైతే మీకు తులారాశి వారు ఉంటారో మీకున్న సమస్యలు కష్టాల నుంచి బయటపడడానికి చేయవలసిన పరిహారాలు దేవతారాధన ఏ విధంగా ఉన్నాయో కూడా మనం చూసి తెలుసుకుందామండి. తులారాశి వారు మీరు గురుబలాన్ని పెంచుకోవడానికి గురు ఆలయానికి వెళ్ళండి. అక్కడ శనివారం ప్రసాదంగా పంచిపెట్టండి. ఇలా చేయడం వల్ల తులారాశి వ్యక్తులకు గురు బలం అనేది పెరుగుతుంది. ఇక బుధవారం నాడు గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ గరికను సమర్పించండి. అలాగే 11 ప్రదక్షిణలు చేసినట్లయితే మంచి ప్రయోజనకరమైన ఫలితాలను మీరు చూస్తారు. తులారాశి వారు లలిత సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం కానీ చదవడానికి లేదా వినడానికి ప్రయత్నం చేయండి. ఇలా చేయడం వల్ల గ్రహ దోషాన్ని కూడా తొలగిపోతాయండి. అలాగే తులారాశి వారు లక్ష్మి యొక్క అనుగ్రహం కోసం రోజు కూడా నిత్యం కూడా లక్ష్మి అష్టోత్తర శతనామావళిని చదివితే చాలా మేలు జరుగుతుందండి. అలాగే అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్రము దుఃఖము తొలగిపోతుంది. అంతేకాకుండా శ్రీలలిత సహస్రనామం చదువుకోవడం వల్ల మీకు ఎంతో మేలు చేస్తుంది. మీకు శని దశ యోగిస్తుంది. శనివారం శనిదేవుడికి నువ్వుల నూనె సమర్పించండి. శని బాధల నుంచి బయటపడతారు. ఇకపోతే తులారాశి వారు ప్రతిరోజు కూడా 108 సార్లు ఓం దుర్గాయ నమః అని జపించండి. ఇలా ఈ పరిహారాలు చేయడం వల్ల తులారాశి వారు మీకు ఉన్న సమస్యలు కష్టాలు నష్టాలు బాధల నుంచి బయటపడతారు. అన్ని రకాలుగా మీకు బాగా కలిసి వస్తుంది. మీరు కోరుకున్న పనులు విజయం చూశారు కదండి. తులారాశి వారు ఏప్రిల్ 12 శనివారం నాడు ఇంట్లో వారితో ఎటువంటి గొడవలు ఉన్నాయి, గండం పొంచి ఉంది, ఎటువంటి స్టార్ట్ అవుతుందని తెలుసుకోవడంతో పాటుగా మీకున్న సమస్యల నుంచి బయటపడాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలని తెలుసుకుంటున్నారు. కాబట్టి తులారాశి జాతకులు ఏప్రిల్ నుంచి విశేషమైనటువంటి ప్రయోజనాలను పొందుకోబోతున్నారు. వర్తక వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి. ఉద్యోగాలు చేసేవారికి కూడా పురోగతి కనిపిస్తుంది. ఈ టైంలో వ్యాపారాలు పెట్టుబడి పెట్టడం వల్ల చాలా మంచి చక్కటి బెనిఫిట్స్ అనేది
కలుగుతాయండి. పూర్వీకుల నుంచి ఆస్తులు వచ్చే అవకాశం కలగబడుతుంది. ఇక అదేవిధంగా మీరు అనుకున్న పనులు కనుక సకాలంలో పూర్తి అయితే గనక మీరు ఏ పని చేస్తారో చేసే పనులు విజయం సాధిస్తారండి. అలాగే కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక ఉద్యోగస్తులకు పదోన్నతి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది చక్కటి టైం అని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా వృత్తిపరంగా బాగుంటుంది. అంటే ఏదైనా పెట్టుబడులు పెట్టినారో వారికి మీరు ఈ సమయంలో లాభదాయకంగా ఉంటుందండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.